హలో అండి. ఈరోజు నేను లంచ్లోకి ఆనపకాయ వేసి పెరుగు పులుసు చేశానండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముఖ్యంగా దీనికి పెరుగు కొంచెం పులిసిందైతే బాగుంటుందండి. దీంట్లో ఈరోజు నేను పచ్చిపసుపు కొమ్ము ముక్కలు వేశానండి. పచ్చిపసుపు మన హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకి, అలాగే ఒంట్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి పచ్చిపసుపు చాలా మంచిదండి. ముందు దీనికి నెయ్యి పోపు వేసుకొని అందులో పోపు సామాన్లు కొంచెం ఇంగు వేసి వేగాక ఈ పచ్చిపసుపు ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా వేగాక అందులో ఆనపకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉడికించాలండి. ఆ తర్వాత ముందుగా చిలుక్కున్న పెరుగులో కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే ఒక హాఫ్ స్పూను శనగపిండి బాగా కలిపి వేసుకొని దాన్ని ఈ పోపులో వేసేసుకోవాలండి. వేసేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని ఒక్క పొంగు రానిస్తే చాలండి, ఉడికిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు అరటికాయను వేపానండి. అరటికాయ ముక్కలు ఈ పెరుగు పులుసు చాలా మంచి కాంబినేషన్ అండి. ఈరోజు మా లంచ్ అరటికాయ వేపుడు, పెరుగు పులుసు, అలాగే కందిపొడి, వేడివేడి అన్నం. ఇదే మా లంచ్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.